స్మార్ట్ ఫోన్ లోకం బోర్ కొడుతోందా? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్లన్నీ చూడ్డానికి ఒకేలా అనిపిస్తున్నాయా? ఒకే రకమైన కెమెరాలు, ఒకే రకమైన గ్లాస్ బాడీలు. స్మార్ట్ ఫోన్ లోకం బోర్ కొడుతున్న సమయంలో ఒక వ్యక్తి లండన్ నుండి ప్రపంచం వైపు చూశాడు. టెక్నాలజీని మళ్లీ సరదాగా మారుద్దాం అనుకున్నాడు. పేర్లో ఏమీ లేదు, కాని ఫోన్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాలి. ఆ బ్రాండే నథింగ్. OnePlus లాంటి దిగ్గజ బ్రాండ్ను సృష్టించిన వ్యక్తే దాన్ని వదిలేసి మళ్లీ సున్నా నుండి ఎందుకు మొదలుపెట్టాడు? కేవలం లైట్లతోనే కోట్లాది మందిని ఎలా ఆకర్షించాడు? ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో కార్ల్ పే మరియు అతని వింతైన కంపెనీ నథింగ్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం. చాప్టర్ 1 ద బిగ్ ఎగ్జిట్. OnePlus నుండి బయటకు. OnePlus బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 ప్రీమియం బ్రాండ్గా మార్చిన వ్యక్తి కార్ల్ పే. కానీ OnePlus మెల్లగా ఒప్పోలో కలిసిపోతుండటం, తన స్వతంత్రతను కోల్పోతుండటం కార్ల్ పేకి నచ్చలేదు. 2020లో అందర్నీ షాక్ చేస్తూ OnePlus నుండి బయటకొచ్చేశాడు. చేతిలో ఏమీ లేదు, కాని ఒక విజనుంది. ఐపాడ్ సృష్టికర్త టోనీ ఫాడెల్, యూట్యూబర్ కేసీ నీస్టాట్ వంటి దిగ్గజాల నుండి పెట్టుబడి సేకరించి లండన్ కేంద్రంగా నథింగ్ కంపెనీని స్థాపించాడు. చాప్టర్ 2 డిజైన్ లాంగ్వేజ్. లోపల ఏముందో చూపిద్దాం. కార్ల్ పే నమ్మిన సిద్ధాంతం ఒక్కటే: టెక్నాలజీ సింపుల్గా ఉండాలి, కానీ ఐకానిక్గా ఉండాలి. అందుకే ఆయన టీనేజ్ ఇంజనీరింగ్ అనే కంపెనీతో చేతులు కలిపాడు. లోపలున్న విడిభాగాలు కల్పించేలా ట్రాన్స్పరెంట్ డిజైన్ను ఎంచుకున్నారు. పేరుకు తగ్గట్టే అనవసరమైన రంగులు లేకుండా కేవలం బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఒక వినూత్నమైన బ్రాండ్ ఐడెంటిటీని సృష్టించారు. చాప్టర్ 3 మొదటి అడుగు. ఇయర్ 1 సంచలనం. నథింగ్ మొదట ఫోన్ రిలీజ్ చేయలేదు. కేవలం నథింగ్ ఇయర్ 1 ఇయర్బడ్స్తో మార్కెట్లోకొచ్చారు. ట్రాన్స్పరెంట్ కేస్, యునీక్ డిజైన్తో ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. కేవలం డిజైన్తోనే ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని నథింగ్ ఇక్కడే నిరూపించింది. ఇది కేవలం ఒక ప్రోడక్ట్ కాదు, రాబోయే ఫోన్ కోసం వేసిన బలమైన పునాది. చాప్టర్ 4 ఫోన్ 1 లైట్లతో చేసిన మ్యాజిక్. 2022లో నథింగ్ ఫోన్ 1 లాంచ్ అయింది. ఫోన్ వెనక 900 ఎల్ఈడీ లైట్లతో గ్లిఫ్ ఇంటర్ఫేస్ను పరిచయం చేశారు. రింగ్టోన్కి తగ్గట్టుగా లైట్లు వెలగడం, ఛార్జింగ్ ఇండికేటర్ ఇలా కొత్త ఫీచర్లు ఆడియన్స్ని పిచ్చెక్కించాయి. మిడ్ రేంజ్లో ఐఫోన్ లాంటి ప్రీమియం ఫీల్ ఇవ్వడం వల్ల ఫోన్ 1 సూపర్ హిట్ అయింది. ఆండ్రాయిడ్ ప్రపంచంలో చాలా కాలం తర్వాత ఒక కొత్త రకమైన ఉత్సాహం కనిపించింది. చాప్టర్ 5 మార్కెటింగ్ మైండ్ మాస్టర్. హైప్ అంటే ఇది. నథింగ్ సక్సెస్ వెనక ఉన్న అతిపెద్ద బలం హైప్. కార్ల్ పే మార్కెటింగ్లో కింగ్. పెద్ద పెద్ద యాడ్స్ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా రివ్యూలు చేయించడం, ఇన్విటేషన్ సిస్టమ్, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కస్టమర్లతో నేరుగా మాట్లాడటం, వీటి వల్ల నథింగ్ అనేది ఒక బ్రాండ్ కంటే ఒక కల్ట్గా మారింది. చాప్టర్ 6 సమస్యలు మరియు వివాదాలు. ఇష్యూస్ అండ్ ఫెయిల్యూర్స్. కానీ ప్రయాణమంత సులభంగా ఏమీ సాగలేదు. క్వాలిటీ ఇష్యూస్. ఫోన్ 1 రిలీజ్ అయినప్పుడు డిస్ప్లేలో గ్రీన్ టింట్ సమస్య వచ్చింది. కెమెరా లోపల దుమ్మి చేరడం వంటి విమర్శలు వచ్చాయి. యాక్యుజేషన్స్. ఇదంతా కేవలం మార్కెటింగ్ స్టంట్ అని, లోపల ఉన్నవి పాత రెడ్మీ, రియల్మీ ఫోన్ల లాంటి భాగాలే అని కొందరు విమర్శించారు. సాఫ్ట్వేర్ బగ్స్. మొదట్లో నథింగ్ ఓఎస్లో చాలా బగ్స్ ఉండేవి. కానీ కార్ల్ పే వెంటనే స్పందించి తప్పులను సరిదిద్దుకుంటూ అప్డేట్స్ ఇస్తూ కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకున్నాడు. చాప్టర్ 7 భవిష్యత్తు. సిఎంఎఫ్ మరియు విస్తరణ. ఫోన్ 2తో ప్రీమియం మార్కెట్లోకి, ఫోన్ 2ఏతో బడ్జెట్ మార్కెట్లోకి నథింగ్ దూసుకుపోయింది. అంతేకాకుండా తక్కువ ధరలో స్టైలిష్ గ్యాడ్జెట్స్ ఇవ్వడానికి సిఎంఎఫ్ బై నథింగ్ అనే సబ్ బ్రాండ్ను కూడా తెచ్చింది. ఇప్పుడు స్మార్ట్ వాచ్లు, ఇయర్బడ్స్ మాత్రమే కాదు, త్వరలో ఒక పూర్తిస్థాయి టెక్ ఎకోసిస్టమ్ను నిర్మించాలని నథింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. కన్క్లూజన్. మీరు నథింగ్ ఫ్యానా? ఏమీ లేని దగ్గర మొదలై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ జర్నీ మనకొక విషయం నేర్పిస్తుంది. ప్రపంచం బోర్ కొడుతున్నప్పుడు మీరు ఏదైనా కొత్తగా చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీలో నథింగ్ ఫోన్ వాడుతున్నవారెవరైనా ఉన్నారా? ఆ గ్లిఫ్ లైట్లు మీకు నిజంగా ఉపయోగపడుతున్నాయా, లేకవి కేవలం షో కోసమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ స్టోరీస్ కోసం ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.